వందనాలండి. ఈరోజు జూన్ 27 యెహోయాదా అను ప్రధాన యాజకుడి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. 2 దినవృత్తాంతములు 24, 15, 16. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయాను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్లవాడు. అతడు ఇజ్రాయేలీలలో దేవుని దృష్టికిని తన ఇంటి వారి దృష్టికిని మంచివాడే ప్రవర్తించెను కనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతన్ని పాతిపెట్టిరి. పరిశుద్ధ లేఖనాలలో అతని గురించి వ్రాయబడిన విషయాలు చాలా గౌరవనీయంగా ఉన్నాయి. ఆయన ప్రధాన యాజకుడై ఉండి కూడా యెరూషలేంలోని రాజుల సమాధి తోటలో పూడ్చిపెట్టబడ్డాడు. అతని సమాధి మీద వ్రాయుటకు దేవుని దృష్టికిని తన ఇంటి వారి దృష్టికిని మంచివాడు అని అనిపించుకున్నాడు. 130 ఏండ్లలో అతను ఎన్నో మార్పులు చూశాడు. సొలొమోను చనిపోయినప్పుడు చాలా చిన్నవాడై ఉంటాడు, కానీ ఇజ్రాయెల్ దేశము ఎంతో ఉన్నత స్థానంలో ఉందని విని ఉండుటే కాకుండా దాని సంపదను కూడా కొద్దిగా అనుభవించాడు. అయితే యవ్వన ప్రాయంలోనే సొలొమోను కుమారుడు రెహబాం పాలనలో దేశం విడిపోయి అందరూ అనుభవించిన బాధలు కూడా చూశాడు. అప్పటి నుండి ప్రారంభమైన వినాశనం వలన తిరిగి మునుపు తేజస్సు రాలేదు. 2 రాజ్యాలుగా విడిపోవటే కాకుండా అప్పుడప్పుడు భీకరంగా సహోదరులకు తగని విధంగా ఒకరితో ఒకరు యుద్ధాలు చేసుకున్నారు. అన్నిటికంటే యెహోయాదాను బాధించిన విషయము యెహోషాపాతు కుమారునికి ఆహాబు యెజబెల్ కుమార్తె అయిన అతల్యానిచ్చి వివాహం జరిపించుట. సమబుద్ధి కాడి ఈ లోకంలో అంతకంటే గొప్ప ఉదాహరణ ఉండదు. యూదా దేశం అంతా కూడా రక్తపాతము, ప్రమాదాలు, కన్నీళ్లతో మునిగిపోయినాయి. అతల్య తన తల్లి అయిన యెజబెల్ లక్షణాలు పుణికిపుచ్చుకుంది. ఆమె కంటే ఎక్కువగా అవకాశం ఉంటే రాజవంశ బీజాన్ని సర్వనాశనం చేసేది. ఈ పరిస్థితిలో యెహోయాదా జోక్యం చేసుకుని దైవభీతి గల తన భార్య యెహోషబతు సహాయంతో చాలా ధైర్యము, ఖర్చుతో కూడిన పని అయినా కూడా చివరికి రాజవంశంలో మిగిలిన ఒక పసికందు యోవాషును కాపాడాడు. ఆ బిడ్డను కూడా అతాలియా బారిన పడకుండా చాలా రహస్యంగా మందిరంలో దాచిపెట్టారు. 6 సంవత్సరాలు అతాలియా పాలన చాలా భయంకరంగా జరిగింది, కానీ యెహోయాదా కొంతమంది విశ్వాసం గల సైనికుల సాయంతో జాగ్రత్తగా సమయం కొరకు ఎదురుచూసి అసలు రాజైన యోవాషును రాజును చేశారు. అప్పటికి యోవాషు వయసు కేవలం 6 సంవత్సరాలు. యోవాషు చిన్నతనంలోనే రాజు అయినందున యెహోయాదా అతని భార్య యెహోషబతుల ఆత్మీయ నడుపుదలతో రాజ్యపాలన చేశాడు. యెహోషబతు అనే ఆవిడ యోవాషుకు సొంత మేనత్త. యోవాషు తన చిన్నతనమంతా తన తండ్రి సహోదరి ఆధీనంలో ఉన్నాడు. రాజ్యపాలన సక్రమంగా చేశాడు, కానీ కొంచెం పెద్దవాడైన తర్వాత మార్గం తప్పాడు. అప్పటి ముందు యెహోయాదా సలహాలతో లాభపడినా కూడా ఇప్పుడు ముసలివాని సలహాలు నచ్చలేదు. మనము మన నమ్మకాల్ని వాక్యాధారంగా ఉండేట్లు చేస్తున్నామా? మనం నమ్మిన వారిని బట్టి ఇతరులను ప్రభావితం చేయగలుగుతున్నామా? మనం చనిపోయినప్పుడు వీరు దేవుని దృష్టికిని మనుషుల దృష్టికిని మంచి చేశారు అని అనిపించుకోగలమా? మనలను మనం పరీక్షించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయామయుడ యేసునాయన, యెహోయాదాలాగా మంచివారిగా మీకు లాయల్గా ఉంటూ ఇతరులను మీ వైపు ఆకర్షించుకునే శక్తి మాకు అనుగ్రహించమని, మీ మార్గంలో నడిపించడానికి అవకాశం దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.